ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లపై ఫోకస్ పెట్టింది ఈడీ. మాదాపూర్లోని కవిత ఆడపడుచు నివాసంలో 11 గంటల పాటు సోదాలు చేసింది. ముడుపుల చెల్లింపులో కీలక పాత్రగా అనుమానిస్తున్న కవిత మేనల్లుడు మేకా శరణ్ నివాసంలో కూడా ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. 7 రోజుల కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా 3 రోజులకు అనుమతిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 26న కవిత బెయిల్ పిటిషన్ విచారించనుండటంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. కోర్టు ప్రాంగణంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడుగుతున్నారన్నారామె. కొత్త విషయమేదీ లేదని, ఇది రాజకీయ ప్రేరేపిత కేసని ఆరోపించారు. అక్రమ అరెస్టులపైన న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో అరెస్టులు సరికాదని కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు కవిత. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. There is nothing new, they are asking the same thing again and again, there is nothing new. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है, हम कोर्ट में लड़ेंगे. మరోవైపు ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్లోని కవిత బంధువులిళ్లలో సోదాలు జరిపింది. కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు మేక శరణ్ నివాసాల్లో 7 బృందాలతో 11 గంటల పాటు తనిఖీలు సాగాయి. ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్లు ఈడీ అనుమానిస్తోంది. ముడుపుల చెల్లింపులో శరణ్దే కీలక పాత్రగా భావిస్తున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీలో తీగలాగితే హైదరాబాద్లో డొంక కదులుతోందన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణ లిక్కర్ మోడల్ను ఆప్ సర్కార్కు బదిలీ చేశారని ఎద్దేవా చేశారాయన. కేజ్రీవాల్ కవిత అరెస్టును దేశమంతా సమర్థిస్తోందని, లిక్కర్ స్కామ్లో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. స్కామ్తో కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి కేసీఆర్తో చర్చకు తాము సిద్ధమన్నారు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను. ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకటి, ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు కానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది? నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. అటు ఢిల్లీలో కవితను ఆమె భర్త అనిల్, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు కలుసుకున్నారు.